నమస్కారం. రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం తెలుగునాడికి స్వాగతం. సీమాంధ్రలో రాజకీయం రసవత్తర రూపు సంతరించుకుంటోంది. నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న పరిస్థితుల్లో పార్టీలన్నీ ఇక ప్రచార బరిలో దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అక్కడక్కడ కొన్ని స్థానాలు మినహా చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రమాణ పత్రాలు సమర్పించేశారు. బుధవారం అయితే భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. హిందూపురం బరిలో నిలిచిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి సహా వందలాది మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు. నిన్న మంచి రోజు కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే పోరులోకి దిగిన భాజపా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని కడప జిల్లా రాజంపేట లోక్సభ బరిలో దింపి వైకాపాకు గట్టి సవాలే విసిరింది. అక్కడ సైకిల్ జోరు మొదలై 3 దశాబ్దాలు దాటింది. బ్రేకులు వేయాలనే వైరుపక్షాలు చేయని ప్రయత్నాలు లేవు, వెయ్యని ఎత్తుగడాలు లేవు. అయినా అదే దూకుడు. దేశం జెండాను అక్కడ ఎవరూ పెకిలించలేనంతగా తండ్రి పాతేస్తే ఇప్పుడు ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానంటూ కుమారుడు కథన రంగంలోకి దూకాడు. అందుకే ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలోనే సరికొత్త జోష్, తమ్ముళ్లలో రెట్టించిన ఉత్సాహం. ఎవరిని కదిలించినా వార్ వన్ సైడ్ అనే డైలాగులు పేరుతున్నాయి. ఇంతకీ ఎక్కడ రణక్షేత్రం? అనంతపురం జిల్లా హిందూపురం. ఈ నియోజకవర్గం తెలియని తెలుగు గడప ఉండదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ రణక్షేత్రంలో దానిపై అంతగా ముద్ర వేశారు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు. హిందూపురంలో 3 సార్లు దేశం జెండా రెపరెపలాడించి ఆ నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటగా మార్చేశారు. ఓ రకంగా చెప్పాలంటే అన్నగారి రాజకీయ వారసత్వానికి అదో చిరునామా. హిందూపురం అసెంబ్లీ స్థానంపై అన్నగారి చెరగని సంతకమే ఇక్కడి నుంచి ఆయన తనయుడు హరికృష్ణ రాజకీయ అరంగేట్రానికి నాంది. మళ్లీ కొన్నేళ్లకు మరో వారసుడు ఇక్కడి నుంచి సింహనాదం చేస్తున్నారు. ఎన్టీఆర్ నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ హిందూపురంలో అట్టహాసంగా నామినేషన్ వేశారు. బాలయ్య హిందూపురం బరిలో దిగడం తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎన్టీఆర్ తరువాత దేశం కోటలో ఏదో తెలియని వెలితి ఇప్పుడు తీరిందని శ్రేణులు సంబరపడుతున్నాయి. హిందూపురం నుంచి పోటీ చేయాలని ఎప్పటినుంచో బాలయ్యపై ఒత్తిడి తెస్తున్న జిల్లా నాయకులు ఇక సైకిల్ పట్టపగ్గాలు లేకుండా దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అనంతలో బాలయ్య అభిమానులే కాదు, దేశం శ్రేణుల్లో ఎవరిని పలకరించినా ఇవిగో ఇలాంటి డైలాగులే పేలుతున్నాయి. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను దిగనంత వరకే. బాలయ్య రాకతో ఒక్క హిందూపురమే కాదు, అనంత రాజకీయాల్లోనే మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. బాలయ్య ప్రభావం సీమ అంతటా చూపవచ్చని భావిస్తున్నారు. ఇది వైరిపక్షాలకు ఒకంత శరాఘాతమే. మరీ ముఖ్యంగా రాయలసీమలో అంతో ఇంతో ప్రభావం చూపుదామనుకుంటున్న వైకాపా ఇప్పుడు నందమూరి గాలి ఏ మేర గండి కొడుతుందోనని బెంబేలెత్తుతోంది. దీనికి తోడు సింహ ఆరంగేట్రమే అదిరింది. భారీ ప్రదర్శనగా నామినేషన్ వేసిన బాలయ్య తాను హిందూపురాన్ని చుట్టపు చూపుగా ఎంచుకోలేదని తేల్చి చెప్పారు. తండ్రిలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. జిల్లాలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు హిందూపురం సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పారు. చాలా తెలుగుగా ఉందని సొంత ఊరికి వచ్చినంత ఎప్పుడు ఫీల్ అవుతాము. కొన్ని నాన్నగారు ఆశలు కూడా మిగిలిపోయినాయి. అలా ఇప్పటి అవసరాలు కూడా తీర్చవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా నీటి సమస్య. ఆ నీటి సమస్య తీరుస్తాం. పదవులకి నేను అలంకారమో కానీ పదవులు ఎప్పుడు నాకు అలంకారం కాదు. ఏ పదవి నేను ఎప్పుడు ఆశించను. హిందూపురాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయగలుగుతాం ఆలోచించి తప్పకుండా ఆ రంగంలో హిందూపురాన్ని నెంబర్ 1 చేయడానికి నా వంతు కృషి చేస్తాను. తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ప్రజా సేవకే ఇస్తాను. డెఫినెట్ గా 2-3 టూర్లు నెలకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాను. బాలయ్య రాకను దేశం శ్రేణులంతా ముక్తకంఠంతో స్వాగతిస్తుండడం, నియోజకవర్గంలో మంచి పట్టుండడంతో ఇక భారీ విజయం లాంఛనమేనని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విభజన సెగతో ముఖ్య నాయకులంతా గోడ దూకేశారు. ఓ రకంగా జిల్లాలో ఆయన ఏకాకిగా మిగిలారు. అయినా తాను చెయ్యి వదలబోనని తెగేసి చెప్పారు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఓడినా గెలిచినా తండ్రిలాగే తనది కళ వరకు కాంగ్రెస్ బాటేనంటూ మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగారు. విభజన పాపం చేసిన కాంగ్రెస్ కు పుట్టగతులుండవని అందరూ అంటుంటే అసలు అది తప్ప కాంగ్రెస్ చేసిన తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్న కోట్ల అంతరంగం ఇప్పుడు చూద్దాం. సార్, ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో రాష్ట్ర విభజన చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని తెలిసినా ఏ భరోసాతో పార్టీ విభజనకు సిద్ధపడిందంటారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాదు. నాయకులు పోయినప్పటి నుంచి కేంద్రం మాత్రం ఉంది. గతంలో ఒక పార్టీకి లాయల్గా ఒక పార్టీ నమ్ముకొని ఉండేవాళ్ళు. ఈరోజు తమ డబ్బు సంపాదించుకున్న డబ్బులు కాపాడుకోసే పార్టీ వాళ్ళ తప్పు నుంచి ఈ పెద్ద ప్రజలకు సేవ చేయడం కానీ ప్రజలకు అభివృద్ధి చేయడం ఉద్దేశం లేదు. ఇలా చేసిన సంపాదించిన డబ్బుని కాపాడుకోవాలంటే అధికారం కావాలి. అధికారులు లేకపోతే మేము బతకలేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో లాభపడ్డాం. ఇక సంపాదించిన డబ్బులు మనం కాపాడుకోవాలంటే పార్టీ మార్చి ఉద్దేశిస్తున్నాం. పార్టీ మార్చి తప్పు నుంచి కాంగ్రెస్ పార్టీ భూస్థాపించే శక్తి ఇవ్వట్లేదు. విభజనలో వీళ్ళు కేవలం మా నాయకురాలని సోనియా గాంధీ గారిని విలేజ్లో చాలా పొరపడ్డది. అన్ని పార్టీలు వాళ్ళ కన్సెన్స్ ఇచ్చిన తర్వాతనే విధి లేక సోనియా గాంధీ దిశ తప్ప ఆమె సొంతమే కాదు. తెలంగాణలో అయితే మేము విభజన చేశామని చెప్పి సోనియా గాంధీకి గుడులు కట్టి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము పూర్తి స్థాయిలో విభజించినామని చెప్పి ఇది అవకాశం. తెలంగాణలో అయితే మేము విభజన చేశామని చెప్పి సోనియా గాంధీకి గుడులు కట్టి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము పూర్తి స్థాయిలో విభజించినామని చెప్పి రెడ్డి కానీ తెలుగుదేశం కానీ ఒక సిపిఎం తప్ప నుంచి అన్ని పార్టీల్లో నిర్దేశిస్తారు. అది అవకాశం రాజకీయాలు. సో అంటే మరి ఈ మాటలు మీరు తెలంగాణ ప్రాంతంలో చెప్పడం లేదు కదా, అన్ని పార్టీల అంగీకారంతో విభజన చేశామనే పరిస్థితి చెప్పడం లేదు. ఆడ మేము మాత్రం ఇచ్చామన్న ఇది తీసుకోవడం అవకాశం అంటే రాష్ట్రం చేస్తే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పోయింది. విజయభాస్కర్ క్లియర్ చెప్పాడు, ఈ ఉద్యమం చాలా సెన్సిటివ్ ఉద్యమం. ఈ ఉద్యమం అంతా పొరపాటున వేరే నాయకులు చేతి పోతే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. ఇప్పుడు 20 చెప్పాడు విజయభాస్కర్ గారు. వాస్తవమే పేరు చెప్పారు కానీ తెలంగాణ నాయకులు సరిగా మేనేజ్ చేయలేక కేసీఆర్ చేతులు పెట్టి కేసీఆర్ హీరో చేసే నుంచి తెలంగాణ విషయంలో కేసీఆర్ హీరో కాదు కాంగ్రెస్ పార్టీ హీరో. జగన్ తో పార్టీ కుమ్మక్క అయిపోయింది, మ్యాచ్ ఫిక్స్ అయిందని మొన్నటి వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు, తర్వాత సబ్బం అరే అన్నారు, ఎంపీలు అన్నారు, మంత్రులు అన్నారు, ఎమ్మెల్యేలు అన్నారు, చివరికి మీరు కూడా అన్నారు ఒక దశలో. నేను ఎప్పుడు అనలేదు ఈ వీళ్ళకు టీఆర్ఎస్ కానీ వైకాపా కానీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్స్. ప్రజలంతా గుడ్డివాళ్ళే కాదు జగన్ పార్టీ ఏం చేశాడని ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. తండ్రి అడ్డం పెట్టుకుని కోర్టు తప్పించాడు. ఆ కోర్టు దాచిపెట్టడానికి ఈరోజు ఒక్కొక్కరితో కొన్ని పేర్లు కోర్టులో వస్తుంది క్యారీ పెడతారు. ఈరోజు నాకు కూడా చాలా మంది ఆఫర్ చేశారు, మీ పార్టీ మార్చండి, మీ గోడ కాబట్టి ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తామని. నేను ఎప్పుడు డబ్బులు పిల్లి కట్టి క్లియర్ చెప్పడం జరిగింది. ఎప్పుడు పార్టీ మార్చారు 5 ఏళ్ళు కాంగ్రెస్ ఆగవచ్చు మేము వస్తాం. అంటే లోక్సభలో రాష్ట్ర విభజన బిల్లు పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు కరడుగట్టిన కాంగ్రెస్ వాదినైనా నన్నే బాధ పెట్టింది, ఎందుకున్నా ఈ పార్టీలో అన్న బాధ నాకు కలిగింది అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందంటారా? ఆ పరిస్థితి చూస్తే ఎవరు కానీ అన్ని పార్టీలు చేశారు కాబట్టి ఎవరు కానీ ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీ కూడా అది ఎందుకుందామని ఒక బాధ ఆ దృష్టి కలపండి. ఆ కొట్టడం చేయడం అంతా అన్ని పార్టీ కుమ్మకినాయి. అంటే కేంద్రంలో రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న 2004, 2009 సమయాల్లో ఎన్నికల సమయాల్లో ప్రకటన చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇటు రాష్ట్రంలో ఉన్న నాయకులను కానీ కేంద్ర ఎంపీలను కానీ ఒప్పించలేని పరిస్థితుల్లో ఈ ప్రభావం వచ్చే ఫలితాలపై పడదంటారా? ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ప్రభావం లేదండి. కాంగ్రెస్ పార్టీ రాదు చెప్పి మాకు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండ ముందుకు వస్తారు. పాలసీలు వ్యతిరేక కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక రాదు. పార్లమెంట్లో అన్ని పార్టీ చేసి కాబట్టి వ్యతిరేకత వాస్తవమే, ఆ వ్యతిరేకత మర్చిపోయారు. ఈ సీమాంధ్రలో ఏ పార్టీతో మీకు ప్రధాన పోటీ అనుకుంటారు? ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి టెంపరీగా తెలుగుదేశం వైకాపా పార్టీ. నాకైతే కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ పోటీగా అనిపిస్తారు. ఈ సమస్య ముందు పెడతారు. సోనియా గాంధీ వల్ల కాంగ్రెస్ వల్ల రాష్ట్రం విడిపోయింది, ఆ సమస్య చెప్పండి ఏ సమస్య ఏమని చెప్పండి. ఈరోజు చీలిపోయినందుకు బాధనే, కానీ విధంగా సంతోషం ఏమంటే గతంలో రాష్ట్రం మన కర్నూలు క్యాపిటల్ షిఫ్ట్ చేసినప్పుడు అన్ని ఇండస్ట్రీస్ కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కేవలం హైదరాబాద్ ఫేస్ చేశారు. రాష్ట్రం విడిపోయాక 14 జిల్లా కూడా డివైడ్ చేస్తారు. అన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ కోర్ట్స్ కానీ సెక్రటరీ కానీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ స్ప్లిట్ 14 ప్రాంతాలు స్ప్లిట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ ఇంప్లిమెంట్ కానీ ఇంప్లిమెంట్ ఒక 10-20 ఏళ్లలో తెలంగాణ కంటే మన రాబోయే మన సీమాంధ్ర రాష్ట్రం బ్రహ్మాండ డెవలప్ అవుతుంది. ఐఎమ్ షూర్.
రాబోయే గవర్నమెంట్లు కూడా సహకరించాలి. మేము వచ్చి అధికార వచ్చాము, మేము దోసుకొని పోతామంటే తగ్గించారు. రాష్ట్ర విభజనకు సాకుగా చూపి నేతలు పోయినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీతో అట్టుపెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని అభిప్రాయం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యక్తమవుతోంది. వీరారెడ్డప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు. సర్కారీ అస్తవ్యస్త విధానాలతో మగ్గం మాయమవుతోంది. నేతన్న గత వైభవం గతంగానే మిగిలిపోయింది. పోగుబంధం తెగిపోతోంది. దేశాభివృద్ధికి పునాది లాంటి సేద్యాన్ని సమాధి చేసిన సర్కారీ విధానాలు రెండో అతిపెద్ద ప్రాథమిక రంగానికి మూలాధారమైన మగ్గాన్ని విరిచేశాయి. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన మన నేతన్న సర్కారు లోపభూయిష్ట విధానాలతో నేడు గంజినీళ్లు కూడా లేని దుస్థితికి చేరాడు. ఎప్పుడూ సంక్షోభ పరిస్థితుల్లోనే ఉన్న చేనేత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పతనావస్థకు చేరింది. సమగ్ర చేనేత విధానాన్ని ప్రకటిస్తాం. 2004లో కాంగ్రెస్ అధికారం చేపడుతూ ఇచ్చిన హామీ ఇది. కానీ అదో పచ్చి అబద్ధమని తేలిపోయింది. నేతన్నలకు కనీస వేతనమన్నారు. ఇప్పటికీ చేనేత కార్మికుడి తలసరి వేతనం సగటు 75 రూపాయలు మించలేదంటే ఆనాటి మాటలు నీటి మూటలే అనే విషయం ఇప్పుడో తేలిపోయింది. కనీస వేతన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయించలేదు. బడుగు నేతన్నలకు రుణమాఫీ చేస్తామన్న మాటను అమలు చెయ్యలేదు. 11 రకాల వస్త్రాలు చేనేత మగ్గంపైనే ఉత్పత్తి చేయాలన్న 1985 నాటి చేనేత రిజర్వేషన్ చట్టానికి తూట్లు పొడిచారు. పాదయాత్ర చేసినప్పుడు 11 కాదు 22 రకాల వస్త్రాలు చేనేత మగ్గాలపైనే నేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు వైఎస్. చేనేత సహకారేతర రంగాల్లోని కార్మికులందరికీ పని కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేశారు. ఇలా చెప్పిన ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత చేనేత కార్మికులకు చివరికి మిగిల్చిందేంటని అడిగితే నూలుపోగుకు బదులు ఉరితాడు. మొత్తంగా ఈ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగింది చేనేత పతనం. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం చేనేత. ఆంధ్రప్రదేశ్లో 1,50,000కు పైగా చేనేత మగ్గాలున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కనీసం 7 లక్షల మందికి చేనేతే జీవనాధారం. అంతర్జాతీయంగా పేరుగాంచిన మన చేనేతకి ఇంట్లోనే 1,00,000 సమస్యలు. చీరలో ఉన్న కళకళ నేతన్న బతుకుల్లో ఈ 10 ఏళ్లలో ఏనాడూ కనిపించలేదు. నేసిన బట్టకు గిట్టుబాటు లేదు. రోజంతా పని చేసినా కడుపు నిండే దారి లేదు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రోత్సాహం కోల్పోయి మగ్గంతో పాటు ప్రాణాన్ని వదిలేస్తున్నాడు నేతన్న. ఆంధ్రప్రదేశ్లో 60% నేతన్నలు దారిద్ర్య రేఖకు దిగువన అర్ధాకలితో అలమటిస్తున్నారు. 50% నేత కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఉపాధి భరోసా పేరిట ప్రభుత్వం తెచ్చిన సహకార రంగాల్లో బోగసుల పేరిట అవినీతి కంపు కొడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆప్కో నిర్జీవంగా పడింది. ఆకలి చావులు, ఆత్మహత్యలు, ఇది ఇన్నేళ్లలో సగటు నేత కార్మికుడి బతుకు చిత్రం. పిడికడి మెతుకులు కూడా దొరకని దయనీయ పరిస్థితుల్లో ఉరితాడు తగిలించుకుంటున్నాడు. తినడానికి బయట తెచ్చుకోవాలన్నా నూనె, పప్పు, బియ్యం అవి చాలా రేట్లు ఎక్కున్నాయి సార్. 300 మాకు ఏమవుతుంది సార్? 300 తినడానికి మాకు ఏం కావటం లేదు సార్. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడితే అప్పుడు అది 150 అట్లా రోజుకి. ఇద్దరు కష్టపడితే, అది ఒక్కరు కష్టపడితే 100 రూపాయలు అట్లా అవుతుంది సార్. 10-15 ఏళ్ళ నుంచి మగ్గం చేసాం సార్. ఇప్పుడు ఈ ముడి సరుకులు పెరిగినందుకు అసలు రేట్లు గిట్టుబాటు కావడం లేదు. కూలీ కూడా రోజుకి 100 రూపాయలు అంటే పిల్లల్ని పోషించలేము. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులు అధికంగా ఉన్న జిల్లాలు గుంటూరు, ప్రకాశం. చేనేతకిచ్చిన హామీలను ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వైఎస్, ప్రకాశం జిల్లాకే చెందిన రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఎవరూ నెరవేర్చలేదు.
ముడి సరుకుల మీద 50% రాయితీ ఇస్తే తప్ప తమకు బతుకు లేదని నేతన్నలు కన్నీరు మున్నీరైనా దయ చూపలేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న చేనేత కార్మికుడు దిక్కులేని స్థితిలో ప్రాణాలు తీసుకుంటున్నా చలించలేదు. కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల, ఓటు రాజకీయాల వల్ల చేనేత మనుగడే ప్రమాదంలో పడింది. ఈ సొసైటీల్లో చేనేత కార్మికులకి ఉపాధి అనేది లేదు. ఈ కేవలం మొత్తం కూడా ఈ బోగస్ సొసైటీలుగా ఉన్నాయి. ఈ సొసైటీల్లో మొత్తం కూడా ఈ రాజకీయ అండతో ఉన్నటువంటి దళారులు మరి ఏడీ ఆఫీసుల అధికారుల్ని కుమ్మక్కయి ఈ సొసైటీని సృష్టించుకుని వాళ్ళే మరి ఈ సొసైటీని కాగితాలకే పరిమితి చేసి నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరిలోనే దాదాపు 2-3 సంవత్సరాల నుంచి చూస్తుంటే సంవత్సరానికి 400-500 మగ్గాలు తగ్గిపోతున్నాయి మంగళగిరిలో. ఎలా తగ్గిపోతున్నాయి అనేది చేనేతను కాపాడుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏదో దళారుల మాటలు చెప్పడం వరకే కానీ చేనేతను కాపాడే వాళ్ళు లేరు. ఇట్లాగే ఊరుకుంటే చేనేత అంతరించిపోయే ప్రమాదం కరెక్ట్గా ఉంటుంది అనమాట. నేత నేసిన కానీ జరుగుబాటు ఉండలేదు. ఒక కుటుంబంలో కట్టి 4 పిల్లలు ఉండళ్ళు, ఒక పొడ తిని ఒక పొడ తినక ఇట్లాంటి బాధలతో అనుభవించి ఏంటి ఈ ఆత్మహత్యలు చేసుకోవాల్సినంత అవసరం వస్తుందన్నమాట. అది మా చేనేత అయితే ఆఖరిగా అట్టా జగదారిపోయింది. సొసైటీలో సొసైటీ పని ఉంది. ఇప్పుడు మగ్గాలు ఏమైనా ఉంటేనే కదా సొసైటీ ద్వారా చేస్తున్నామని చెప్పడానికి. ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో చేనేత ఆత్మహత్యలు, ఆకలి చావులు, చేనేత రంగం విషాదకర పరిస్థితులను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పొందూరు పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ దాదాపు వృత్తిని వదిలే పరిస్థితికొచ్చాయి. జిల్లాలో మగ్గం మూలన పడి చాలా ఏళ్లే అయ్యింది. కడుపు నింపని కదురు కన్నా కూలీ చేసుకోవడమే నయమని పట్నానికి వలసపోతున్నాడు దగా పడిన శ్రీకాకుళం నేతన్న. ఈ పని చేసే పరిస్థితుల్లో లేము. ఇప్పుడు ఏదో బాధపడి అలా సరిపెట్టుకుంటున్నాం కానీ మా పిల్లల్ని మేము ఎలా పోషిస్తామో అనేసి ఎప్పుడు మనసులో ఈ బాధ ఇలాగా ఉంటుందండి. మనసులో ఎప్పుడు ఉంటుంది ఇలాగే ఎలా బ్రతుకుతామో అనేసి. ఈ పనిలోకి వచ్చేసరికి ఈ పని చేయకపోతే ఇంకో పని మేము చేయలేము. ఇంక నైట్ పోతే ఎక్కడికో వెళ్ళిపోవాలి మొక్కని. అలాగే ఈ సంవత్సరం పండుగ వచ్చేసరికి మాకు కూడా అదే దృష్టి కలుగుతుంది. ఈ వచ్చిన కూలి చాలక పిల్లల్ని చదివించుకోలేక పిల్లలు కూడా 10 సంవత్సరాల పిల్లలు కూడా పని చేయవలసి వస్తుంది. దానివల్ల ఏంటంటే మరి ఎక్కడికి ఇది లేక మరి వాళ్ళని పని చదివించుకునే రోజులు కూడా కాదు. కానీ వాళ్ళకి చదివించుకోవడానికి అవకాశం లేక ఇప్పుడు ప్రస్తుతం మా పనిలో పెట్టుకుని పనులు చేయించుకుంటున్నాం. కానీ అక్కడికి కూడా మాకు కూలి చాలా కూలి వస్తుంది. దానివల్ల బతకడం కష్టమై ఇప్పుడు అందరూ వలసలు పోతున్నారు. హైదరాబాద్, విజయవాడ ఆ ఏరియా వలసలు పోతున్నారు. దాని మీద ఆధారపడితే ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఒక పెళ్లి చేసుకోలేకపోతున్నాం. ఆ పాప ఒక సమర్థ ఏదో పెద్ద పిల్ల అయితే పశువత అయితే కూడా చేసుకోలేకపోతున్నాం. అది వచ్చిన తక్కువ ఆదాయం. మేము ఇద్దరం చేస్తే ఒక 50 రూపాయలకి ఎక్కువ చేయలేం. 40-50 రూపాయలకి ఎక్కువ చేయలేం. 40-50 రూపాయలు అంటే ఈ రోజుల్లో సాలడం లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి సహకార సంఘాల వల్ల సగటు నేతన్నకు ఒరిగిందేమీ లేదు. సంఘాల్లో ఉపాధి లభిస్తున్న కార్మికులు 5% కూడా లేరు. బ్యాంకులు రుణాలివ్వక వేల సంఖ్యలో సహకార సంఘాలు నష్టాలతో మూతపడ్డాయి. బోగస్ సంఘాలు కార్మికుల జీవితాలతో ఆడుకున్నాయి. వచ్చే నిధులన్నీ బినామీ సహకార సంఘాలు మింగేస్తున్నాయి. బడుగు నేతన్నకు ఈ 10 ఏళ్లలో పైసా కూడా అందలేదనడానికి నేతన్న బతుకు చిత్రమే సాక్ష్యం. రాజకీయ వ్యవస్థ వల్ల చేనేత పరిశ్రమ దిగజారిపోతుంది. దీనికి డెవలప్మెంట్ లేదు. దీన్ని డెవలప్ చేసే నాయకులు లేరు. దాదాపు ముందు జనరేషన్ ఎవరు మగ్గాలు జరిగే పరిస్థితి లేదు. కూలి పనికైనా పోతున్నారు, కొట్లో గుమస్తాలకు వెళ్తున్నారు, ఆఖరి కర్రీ పాయింట్లో కూడా వెళ్తున్నారు. మొత్తకంతా చేనేత కండి చుట్టేవాళ్ళాడు, పొడుగు చేసేవాళ్ళాడు, అచ్చులు ఎతికేవాళ్ళాడు. ఏం పెట్టి బతికింది వృత్తిని రక్షించాల్సిన గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉంటే ఇది సాధ్యపడదని నా ఉద్దేశం. 60 సంవత్సరముల కాలం గడిచింది. ఈ 60 సంవత్సరముల కాలంలో చేనేతకి అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ చేనేత వృత్తి, చేనేత విషయాలు సంబంధించినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళని చేనేత మంత్రులుగా ఇంతవరకు నెలకొల్పలేదు. అనంతపురం జిల్లాలో ధర్మవరం చీరలంటే ప్రపంచవ్యాప్త ఖ్యాతి ఉంది. ఒకప్పుడు దర్జాగా బతికిన ఇక్కడి నేతన్నలు ఉరితాళ్లకు వేలాడుతున్నారు. ఇక్కడ గ్రామీణ చేనేత కార్మికుడి బతుకు చితికిపోయింది. కర్నూలులోనూ అదే పరిస్థితి. 10 ఏళ్ల క్రితం 50,000 మంది నేత కార్మికులుండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 20,000కు దిగజారింది. ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో వేల సంఖ్యలో మగ్గాలు మూగబోయాయి. గడిచిన 2 ఏళ్లలో 10ల సంఖ్యలో నేతన్నల ఆత్మహత్యలు, మరెన్నో ఆకలి చావులు. అయినా ప్రభుత్వం కనీస పరిహారాలిచ్చిన దాఖలాలు లేవు. చచ్చిపోయి ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది.
ఎవరు ఏం చేసలేరు, ఒక 5 సార్లు ఏమి ఇలా గవర్నమెంట్ ఇలా ఏమి ఇలా పెన్షన్ కూడా రాదా? పింఛన్ ఒకటి వస్తుంది 200 అంతే. నేను ఆ పని పోతున్నాను సార్, ఆయా పని చేస్తున్నారు. 1200 ఇస్తారు నెలకి అంతే. దాంట్లోనే ఇంకా అట్లే బాడీ కట్టుకున్నారు, అట్లే సంసారం చేసుకున్నారు, అంతే ఇది చేసుకుంటుంటారు. చేనేతలుగా ఎందుకు పుట్టామా అనే పరిస్థితి మాకు అనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి కూడా చీరకు 10 రూపాయలు పెంచరు, పాకడికి వారానికి ఒకసారి పాకడికి వెళ్తే 60 రూపాయలు పెరిగిందంటారు. ఏం బతుకుతామండి ఈ విధంగా? ఓట్లు కాడకు వచ్చి తల్లికి వస్తారు కానీ తర్వాత ఎవరండి పట్టించుకునేది? ఎవరు పట్టించుకునేది? అసలు ఓట్ల కోసమే వస్తారు బ్రహ్మాండంగా. 500 అయితే 1000 బాగా వస్తామంటారు, 5 సంవత్సరాలు పీక్కుతాడంటారు. చేనేత కార్మికులను ఆదుకుంటామని, రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పింది ప్రభుత్వం. 2010-12 మధ్య సుమారు 600 కోట్ల నిధులొస్తే పైసా కూడా నేతన్నకి చేరలేదు. చేనేత ఉత్పత్తులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం పార్కులు, సొసైటీలను ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలని రోసయ్య ఆధ్వర్యంలో కమిటీ చేసిన సూచనలు బుట్టదాఖలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా చేనేత రంగాన్ని కుదేలు చేసిన సర్కారుకు ఇప్పుడు సరైన సమాధానం చెప్పే సమయం వచ్చింది. అందుకు అవసరమైన ఓటు అనే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం? సంధించండి.